హాయ్ మేడం. హాయ్ సార్. రేపు ఏప్రిల్ ఫస్ట్ నుంచి చికెన్ షాపులు బంద్ అంటున్నారు కదా. అది కాకుండా రేట్లు కూడా చాలా అయిపోతున్నాయి. సో మనలాంటి సామాన్య ప్రజలు ఎలా తీసుకోవాలి కానీ? ఎలా వేసుకోవాలంటే దాని గురించి నేను చాలా ఫీల్ అవుతున్నాను. రేపటి నుంచి ఫస్ట్ నుంచి దాన్ని బంద్ చేస్తున్నారంటే చికెన్ లేని నిజంగా ఒక్క పూట కూడా తినలేను నేను. అలాంటిది ఇప్పుడు రేపు దాన్ని లేకుండా ఎలా తినాలా అని ఆలోచిస్తున్నాను. నేను నిజం చెప్తాను, సామాన్య ప్రజలు ఎలా తినాలి నిజంగా నాకు అర్థం కావట్లేదు. అసలు ఎందుకు మూసేస్తారు, అట్లా ఎట్లా మూసేస్తారు? చికెన్ హైకే ఎలా పెరిగిపోతుంది అది అట్లా? నాకు అర్థమే కావట్లేదు దాని గురించి. అక్కడెక్కడో ఇరాన్ లో జరిగితే ఇక్కడ మనం దెబ్బ తినాలా? నాకు అది అర్థం కావట్లేదు. వాళ్ళెవరో యుద్ధాలు చేసుకోవడం ఏంటి, ఇక్కడ మన కడుపులు మార్చుకోవడం ఏంటండి? అదెక్కడ కరెక్ట్ లాజిక్ నాకు అర్థం కావట్లేదు. గ్యాస్ ఆపేశారు, ఇప్పుడేమో మళ్ళీ ఇది కూడా ఆపేస్తున్నారు. ఇంకా తర్వాత ఏం తినాలి? మనుషులు పీక్కొని తినాలా? ఎలా కుదిరిద్ది అలాగా? కొంతమంది చికెన్ ప్రియులు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఎలా? అదే ఇంక్లూడింగ్ మీ, నేను మెన్షన్ చేసుకుంటున్నా. నాకు ఒక్కొక్క పూటకి చికెన్ కంపల్సరీ ఉండాలి. నేను తినకుండా ఉండలేను. అలాంటిది ఇప్పుడు ఎలా ఏం చేయాలో కూడా తెలియట్లేదు. రేపు ఫస్ట్ నుంచి అది మూసేస్తున్నారని తెలుస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది నాకు. ప్రైస్ ఎక్కువ ఉన్నాయంటే మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా తీసుకుంటారు? పాపం వాళ్ళు తినేది వారానికి ఒక్కసారి, అవునా కదా? వారానికి ఒక్కసారి ఆ తినేది, ఆ ఒక్కసారి కూడా నువ్వు ఇంత పెంచుకుంటా పోతే పక్కన వాళ్ళు ఎలా కొంటారు వాళ్ళు? హౌ? చికెన్ ప్రైస్ తగ్గించండి, కొంచెం తగ్గించుకొని మీడియం గా వాళ్ళకి డబ్బులు అందుబాటులో ఉండాలి, మనకి అందుబాటులో ఉండేటట్టు ఉంటే ఓకే, అందరూ హ్యాపీ. వాళ్ళు ఎవరో అక్కడ యుద్ధాలు చేసుకుంటున్నారు, మేము ఇక్కడ చికెన్ బంద్ చేస్తాం అంటే మేము సావాలి ఈడ దూకి. ఇంకా ఏడైనా నిజం చెప్తున్నా నేను.